కాషాయ పార్టీలో చేరదామని సిద్ధంగా ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యేకు నియోజకవర్గ కార్యకర్తలు నేతలు షాక్ ఇస్తున్నారట. నీవు పోతే పో, మేం మాత్రం నీ వెంట వచ్చేది లేదని తెగేసి చెప్పారట. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే చర్చ జోరుగా జరుగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతేకాదు, ఆయన త్వరలో బీజేపీలో చేరబోతున్నారని సమాచారం. దాంతో బాలరాజు ఎపిసోడ్ కారు పార్టీకి షాక్ ఇచ్చిందని గత 5-6 రోజులుగా వార్తలు విశ్లేషణలు వచ్చాయి. అవి అలా ఉండగానే తాజాగా గువ్వల బాలరాజుకు రివర్స్ లో షాక్ తగిలిందని అచ్చంపేట బీఆర్ఎస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఎందుకంటే ఆయన నిర్ణయం సబబుగా లేదని, ఆయన వెంట వెళ్లడానికి సిద్ధంగా లేమని నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు నేతల్లో అత్యధికులు అభిప్రాయపడుతున్నారట. అదే విషయాన్ని ఆయనకు తెగేసి చెప్పారట. దాంతో ఈసారి బాలరాజు షాక్కు గురయ్యారనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీకి తిరిగి మంచి రోజులు వస్తాయని అనుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే బాలరాజు రాజీనామా చేశారు. దాన్ని అచ్చంపేట నియోజకవర్గ కార్యకర్తలు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. గువ్వల రాజీనామా చేయగానే బీఆర్ఎస్ పెద్దలు శరవేగంగా పావులు కదిపారని సమాచారం. దాంతో అచ్చంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ కీలక నేతలు, కార్యకర్తలు సమావేశమై అనేక అంశాలను చర్చించారు. తాము కారు పార్టీని వీడబోమని, పార్టీ ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని వారు తేల్చి చెబుతున్నారు. ఎవరితో సంప్రదించకుండా గువ్వల బాలరాజు సొంతంగా నిర్ణయం తీసుకోవడం సముచితంగా లేదని పలువురు నేతలు అభిప్రాయపడ్డారట. నా నిర్ణయం ఫైనల్, నా వెంటే అందరూ ఉండాలని బాలరాజు అంటే అది కుదరదని నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు కరాఖండిగా చెప్పేశారట. పార్టీకి రాజీనామా చేసిన తరువాత మొదటిసారి అచ్చంపేటకు వచ్చిన గువ్వల బాలరాజు తన నివాసంలో పలువురు నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ నేపథ్యంలో పార్టీని వీడవద్దంటూ చాలా మంది నేతలు, కార్యకర్తలు గువ్వలకు సూచించారట. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మీకు సీటు రాని పరిస్థితులు ఎదురైతే అప్పుడు టికెట్ కోసం కేసీఆర్ దగ్గరకు వెళ్లి గట్టిగా అడుగుతామని గువ్వలకు భరోసా ఇచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారట పలువురు కార్యకర్తలు. మీరు పార్టీని వీడితే మీతో కలిసి రావడం సాధ్యం కాదని చాలా మంది కార్యకర్తలు, నేతలు తేల్చి చెప్పడంతో గువ్వల బాలరాజుకు షాక్ తగిలిందని అంటున్నారు. కాసేపటికి తేరుకుని తాను పార్టీని ఎందుకు వీడాల్సి వస్తుందన్నది వివరంగా కార్యకర్తలకు, నేతలకు చెప్పారట. పార్టీ పెద్దలు తనను పట్టించుకోవడం లేదని, నియోజకవర్గం అభ్యున్నతి పనులపై శ్రద్ధ వహించడం లేదని అన్నారట. కానీ రాజకీయ జీవితం ఇచ్చిన అచ్చంపేట నియోజకవర్గాన్ని వదిలేది లేదని, ఇక్కడి ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని ప్రకటించారట. గతంలో తన ఓటమికి కారకులైన వారు బీఆర్ఎస్ పెద్దల డైరెక్షన్లో సమావేశం ఏర్పాటు చేశారని, వారి మాటల్ని పట్టించుకోవద్దని అన్నారట. గువ్వల బాలరాజు సతీమణి అమల కూడా కార్యకర్తల సమావేశంలో పాల్గొని భవిష్యత్తులో తమ వెంట నడిచి రావాలని కోరారు. అన్నీ ఆలోచించే తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేశానని అంటున్నారు గువ్వల. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతల దగ్గర నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని, అయితే తాను మాత్రం తనకు స్వేచ్ఛనిచ్చే పార్టీలోనే చేరతానని ఆయన అంటున్నారట. అలాంటి అవకాశం లేదని భావిస్తే సొంతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని సన్నిహితులకు చెబుతున్నారట. జనాలు తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్న తరుణంలో గువ్వల బాలరాజు తీసుకున్న నిర్ణయం షాక్కు గురి చేసిందని ఆయన అనుచరులు, సన్నిహితులు భావిస్తున్నట్టు సమాచారం. ఆయన ఈ నెల 9వ తేదీన బీజేపీలో చేరతారనే ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే ఆయన ఆ దిశగా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా అచ్చంపేట నియోజకవర్గ పార్టీ క్యాడర్కు భరోసా ఇచ్చేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందని సమాచారం. త్వరలోనే బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు అచ్చంపేటలో పర్యటిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాలరాజు ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.